ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వప్న. ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ భారతీయ పరిపాలన సేవలో అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. ఆయన 1983 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ సేవాకాలంలో జిల్లా కలెక్టర్ నుంచి ముఖ్య కార్యదర్శి వరకు అనేక కీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయ శాస్త్రంలో పీజీ, జాతీయ అభివృద్ధి మరియు ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నత విద్య, మేనేజ్మెంట్ డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ ఈవోగా ప్రతిభావంతంగా పనిచేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలన క్రమశిక్షణ, పారదర్శకత, సమర్థవంతమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, విధాన రూపకల్పనలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. పదవి విరమణ అనంతరం వివిధ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్గా మరియు ప్రజా విధానాలపై సలహాదారుగా సేవలందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు మొదలైన ఆధ్యాత్మిక విలువలపై ఎంతో ఆసక్తి. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమం వీక్షించండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఈ ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అయితే ఇన్ని ధర్మాలు ఉన్నా కానీ వాటిలో హిందూ ధర్మం అనేది మనం చాలా పవిత్రంగా, చాలా గొప్పగా చూస్తాం. అయితే మరి హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇది చాలా చాలా గంభీరమైన ప్రశ్న, కానీ నాకు అర్థమైనంత వరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తానమ్మా. మన హిందూ ధర్మం అని చెప్పుకునేదే సనాతన ధర్మం. సనాతనం అంటే మనందరికీ తెలిసినదే, పురాతనమైనది, నవీనమైనది, ఎప్పటికప్పుడు మార్పులు చెందుతున్నది సనాతన ధర్మం. ఇది ఉత్కృష్టమైన ధర్మంగా కూడా చెప్తారు. ముందు ప్రత్యేకంగా ధర్మం ఏమిటి అన్నది మనం అనుకున్నప్పుడు, ఏది ఇతరులు మీ యందు ఆచరించకుండా ఉంటే మీకు దానివల్ల ఆనందం కలుగుతుందో అది మీరు ఇంకొకరు ఎవరికి కూడా చేయకూడదు అన్నది ధర్మాన్ని చాలా చాలా వివరంగా, చాలా సింపుల్గా మనకి భారతంలో తెలియజేశారు. కాబట్టి అలాంటి భారతం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మంలో ఉన్న మౌలికమైన అంశం ఏమిటంటే, ఇతరులను ఎవరిని కూడా చేయకూడదు, మన్ని మనం ఉద్ధరించుకోవాలి. మన సనాతన ధర్మంలో ఉన్న మౌలికమైన అంశం ఇతర విశ్వాసాల్లో అంత మెండుగా మాట్లాడుకోని విషయం ఏమిటంటే, పునర్జన్మ గురించి మాట్లాడతాం. అవును. మనం ప్రతి దానికి కూడా వెనకాల కారణాలని వెతుకుతూ పోతే దానికి పూర్వజన్మలో మనం చేసిన కర్మల యొక్క ఫలితంగా మనందరం కూడా భావిస్తుంటాం. అందుకే మనకి ప్రాతస్మరణీయులు కంచి పరమాచార్య దీన్ని ఒక ఉదాహరణతో నిరూపణ చేశారు. ఒక ఆవిడ విదేశీ భక్తురాలు వచ్చి స్వామివారిని పునర్జన్మ గురించి ప్రశ్నిస్తుంది. ఆయన అప్పుడు ఏం చెప్తారంటే, కంచి పట్టణంలో ఉన్న ప్రైమరీ ఈ శిశువు జనన కేంద్రాలకు వెళ్ళమ్మా, నువ్వు రేపొద్దున వెళ్ళి సాయంత్రం దాకా జన్మ తీసుకున్న శిశువులందరినీ ఒకసారి పరిశీలన చెయ్యి. ఎవరెవరి కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది, ఆ శిశువు జన్మ తర్వాత కలిగిన ప్రభావం ఏమిటి, మార్పు ఏమిటి, ఏ రకంగా వాళ్ళు స్వీకరించారు చూసి రమ్మని చెప్తారు. ఈవిడ వెళ్ళినప్పుడు ఒకే సమయం, ఒకే రోజు, ఒకే ప్రాంతం, సామాన్యంగా జాతకాల్లో ఇవి మనం తేడా చూస్తాం. ఏది తేడా లేదు, ఒకే సమయం, సుమారుగా ఒకే ప్రాంతం. జన్మించిన శిశువుల దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఒక శిశువుకేమో ఆగర్భ శ్రీమంతులు ఇంట్లో పుట్టాడు. కాబట్టి ఆ శిశువును చూడంగానే చాలా ఆనందంగా వాళ్ళందరూ అక్కడ బెలూన్లు ఎగరేస్తున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు, స్వీట్స్ పంచి పెట్టుకుంటున్నారు. ఇంకొక గదిలోకి వెళ్ళి చూస్తే చాలా దుఃఖితులై అందరూ కూడా మౌనంగా చూస్తున్నారు. వాళ్ళకి సంతానం బరువు పెరుగుతోందన్నట్టుగా ఒక భయం, భారంలాగా. ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి, ఇంకొక గదిలోకి వెళ్ళేటప్పటికి ఆ తల్లి బిడ్డ చాలా ఆపత్ కాలంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది, ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాగా వైవిధ్య భరితమైన అనుభవంతో ఈ విదేశీ భక్తురాలు చూస్తుంది.
అప్పుడు ఆవిడ మళ్ళీ కంచి స్వామివారి దగ్గరికి వెళుతుంది మరుసటి దినం. వెళ్ళినట్టు స్వామివారిని అడుగుతారు, ఏం చూసావు అంటే, చూశాను స్వామి, మీరు చెప్పకుండానే నాకు సమాధానం లభించింది. శిశువులందరూ కూడా ఒకే సమయానికి ఒకే ప్రాంతంలో పుట్టారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన స్వాగతం కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, వివిధ గదుల్లోకి వెళితే వివిధ రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మన గత జన్మల్లో చేస్తున్న మన మంచి పనులు కానీ, చెడు పనులు కానీ, దాని ప్రభావం మనకి ఈ జన్మలో తప్పకుండా కలుగుతుందని, ఈ జన్మలో మనం చేసే కర్మల్ని కనుక, చేసే ప్రతి కర్మని భగవంతుడికి కనుక మనం సమర్పించుకోగలిగి సేవాభావంతో మనం చేసి, ఆ ఫలితం మీద ఆశతో కాకుండా కర్మణ్యేవాధికారస్యే అని ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో, ఆ విధంగా చేసుకునేటప్పటికీ ఉత్తర జన్మలు తగ్గే అవకాశం ఉంది అని చెప్పిన గొప్ప సాంప్రదాయం మన సనాతన ధర్మం. కాబట్టి ఇది ఉత్కృష్టమైన విషయాలన్నీ కూడా సూక్ష్మంగా అర్థమవడానికి వీలుగా అనేక మంది అవతారమూర్తుల ద్వారా, గురువుల ద్వారా, పీఠాధిపతుల ద్వారా, పెద్దల ద్వారా, పండితుల ద్వారా ఈ విషయాలన్నీ కూడా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి మనకున్న అనేక సందేహాలకి సమాధానం ఇవాళ సనాతన ధర్మంలో లభిస్తుంది. అలాగే ఇంకొక విశ్వాసాన్ని చెడగొట్టడానికి కానీ, ఇంకొక విశ్వాసంలో వెళుతున్న వాళ్ళని నిర్మూలన చేయడానికి కానీ, వాళ్ళ మతాన్ని మార్పించడానికి కానీ, ధనంతోనో ఇంకేదో ఆపేక్షతో వాళ్ళని కొందామని కానీ, ఇలాంటి దుర్బుద్ధి మన సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కాబట్టి ఉన్నతమైన ఆలోచన విధానాన్ని మనిషికి అందిస్తుంది. మనిషి పురోభివృద్ధి సాధించాలనుకుంటే దానికి కావలసిన సాధన చేయాలి అనే ఒక మార్గం చూపించి, మనం చేయవలసిన పని మనం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది అనే ఒక సూత్రాన్ని మనందరికీ తెలియజేస్తున్న విశ్వాసం. కాబట్టి దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలనే దృష్టితో అనేక చోట్ల వీటి గురించి మాట్లాడటం కానీ, ఈ చర్చల్లో పాల్గొనటం కానీ నేను చేస్తూ వచ్చానమ్మా. సరే, అలాగే మీ నాన్నగారు ఇప్పుడు మీరు ఐఏఎస్గా ఉన్నారు, అనేకమైన పదవులు మీరు చేశారు, అదేవిధంగా టీటీడీలో ఈఓ కూడా అనేకమైన బాధ్యతలు మీరు నిర్వర్తించారు. అయితే మీ నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? వారి దగ్గర నుంచి మీరు ఎలాంటి స్ఫూర్తిని పొందారు? అలాగే మీ అమ్మగారి గురించి కావచ్చు, కుటుంబ నేపథ్యం గురించి కావచ్చు, ఒక్కసారి మీ తప్పకుండా. మా నాన్నగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో పనిచేసేవారు. వారు ప్రొఫెసర్గా ఉండేవారు. వారి జన్మస్థలం మచిలీపట్నం, కృష్ణా జిల్లాకి చెందిన వారం మేము. కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నంలో ఉద్యోగరీత్యా వారు వచ్చారు. మా అమ్మ లలిత ఆవిడ పేరు. ఆవిడ బహుశా 10వ తరగతో 6వ తరగతో అందాక చదువుకున్నది. కానీ చాలా గొప్పగా సాంప్రదాయాలను పాటించేది. మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మాకు చిన్నప్పటి నుంచి సంస్కారాలు నేర్పించడమే కాకుండా సాంప్రదాయబద్ధమైన జీవితాన్ని నడిపిస్తూ వచ్చారు. వారి ఆశీస్సులతో నాకు అతి చిన్న వయసు నుంచి సద్గురువుల యొక్క ఆశీస్సులు లభించడం, సద్గురువుల యొక్క సంపర్కం లభించడం, ఆ సద్గురువుల యొక్క బోధలో కాలాన్ని గడుపుతూ ఆ యవన స్థితిలో కానీ, ఉద్యోగ స్థితిలో కానీ, ఇవాళ ఉన్న ఈ వానప్రస్థంలో కూడా నాకు ఆ గురువుల యొక్క బోధ, వారు చూపిస్తున్న మార్గం అనేక విధాలుగా నాకు సహాయపడుతోంది. మా తండ్రి గారు చాలా గొప్ప ఉపన్యాసకర్త, సాంస్కృతిక సభల్లో చాలా గొప్పగా మాట్లాడేవారు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో, అప్పట్లో ఈ టీవీ ఛానల్స్లు ఇవన్నీ ఎక్కువగా లేవు కాబట్టి దాంట్లో రాలేదు. కానీ ఆల్ ఇండియా రేడియోలో రెగ్యులర్గా వారు టాక్స్ ఇస్తుండేవారు. ఆంగ్లంలో ఇచ్చేవారు, తెలుగులో కూడా ఇచ్చేవారు. అలాగే ఎవరైనా గురువులు, పీఠాధిపతులు విశాఖపట్నం ప్రాంతానికి వచ్చినప్పుడు వారి కొన్నిసార్లు వారిచ్చే ప్రసంగాల్ని అనువదించవలసిన అవకాశం ఉన్నప్పుడు అనువదించేవారు. ఈ విధంగా నాన్నగారు చాలా లోతుగా ఈ విషయాలన్నీ చూసేవారు. వారి యొక్క ప్రభావం వల్ల నాకు ఈ దృష్టి చిన్నప్పటి నుంచి వచ్చింది కొంచెం. అలాగే నాన్నగారు నాకు ఇంకా బాగా విద్యాబుద్ధులు రావాలనే దృష్టితో నేను ఇంకా చదువు మీద పెద్ద దృష్టి పెట్టట్లేదు అనే ఒక
బహుశా ఆలోచనతో కావచ్చు నన్ను సత్యసాయి కాలేజీలో చేర్పించారు ఇంటర్మీడియట్ తర్వాత. సత్యసాయి కాలేజ్ అంటే ఆ రోజుల్లో వైట్ ఫీల్డ్లో ఉండేది బెంగళూరు దగ్గర. ఆ కాలేజీలో 3 సంవత్సరాలు BA చదివాను. తర్వాత అక్కడ ఉండి బెంగళూరు యూనివర్సిటీలో MA చదవడం జరిగిందమ్మా. మొత్తం 5 సంవత్సరాలు ఆ హాస్టల్లో ఉన్నాను. దాని తర్వాత MPhil చేద్దామనే దృష్టితో విశాఖపట్నానికి తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత మా నాన్నగారు నాకు ఈ ఆలోచన ఇచ్చారు, సివిల్ సర్వీసెస్కి వెళితే బాగుంటుంది అని. నాకు మాత్రం సివిల్ సర్వీసెస్ మీద అవగాహన ఉన్నా కూడా నాకు దీని మీద పెద్ద మక్కువ లేదు. సో నాన్నగారు చెప్పినప్పుడు నేను అది అంత ఉత్సాహంగా స్పందించలేకపోయాను. ఎందుకు మక్కువ లేదు మీకు ఆ టైంలో? నాకు అధ్యాపక వృత్తి మీద ఇంకా ఎక్కువ మక్కువ ఉండేది. అధ్యాపకుడు కింద మారాలి అని అనుకునేవాడిని. అలాగే పీజీ చేసిన తర్వాత ఒక 3 నెలలు లెక్చరర్గా సత్యసాయి కాలేజీలో పనిచేశాను. నాకు అధ్యాపక వృత్తి బాగుంటుందేమో అని నాకు అనిపించింది. కానీ మా నాన్నగారు అప్పుడు తన గతం గురించి చెప్పి తను కూడా సివిల్ సర్వీసెస్కి వెళదామని అనుకున్నారట. కానీ వారి గురువు గారు ఆచార్య KR శ్రీనివాస అయ్యంగారిని, ఇంగ్లీష్లో చాలా గొప్ప పేరున్న అధ్యాపకులు వారు నాన్నగారిని లేదు లేదు నువ్వు అధ్యాపకుడు కింద వస్తే బాగుంటుంది అని వారికి చెప్పడం. తర్వాత నాన్నగారు ట్యూటర్ కింద ఆంధ్ర యూనివర్సిటీలో చేరటం. తర్వాత ఆయన తదనంతరం ఆయన ప్రొఫెసర్ స్థాయి దాకా ఎదిగారు. సో నాన్నగారు లేదు నువ్వు ఈ పరీక్ష తీసుకుంటే బాగుంటుంది. నేను గతంలో మీ ప్రొఫెసర్స్ కూడా కలిశాను బెంగళూరులో. వాళ్ళందరూ కూడా నీ మీద చాలా గొప్ప నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు అందరికంటే బాగా చదువుతున్నావు అని వాళ్ళందరికీ తెలుస్తోంది. నీకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది కాబట్టి నువ్వు సివిల్ సర్వీస్కి వెళ్ళాలి అని నాన్నగారు చెప్పడం. సో పితృవాక్కు పరిపాలనలాగా నేను భావించి నేను తీసుకుని పరీక్షకి వెళ్ళానమ్మా. అయితే మీ నాన్నగారు సత్యసాయిలో జాయిన్ చేశారు, ఇంటర్మీడియట్ కోసం అన్నారు. అంతకు ముందు కొంచెం డల్ స్టూడెంట్గా ఉన్నారంటూ మీ నాన్నగారు అనేవారు అంటున్నారు. అలాంటప్పుడు మీరు IAS అంటే ఒక చిన్న విషయం కాదు, దానికి రోజుకి కొన్ని గంటల పాటు నిద్రను కూడా త్యాగం చేసి చదవాల్సి వస్తుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది చెప్తున్నారు ఆ విషయాన్ని. మరి అక్కడ కొంచెం డల్గా ఉన్న దగ్గర నుంచి మీరు IAS స్థాయి వరకు ఎలా కష్టపడ్డారు, ఎంత చదివేవారు? ఇందులో విచిత్రం ఏంటంటేనమ్మా, నేను క్లాస్ వర్క్ వరకు చాలా యాక్టివ్గా ఉండేవాడిని. క్లాసుల్లో మా టీచర్లు అందరూ నన్ను చాలా మెచ్చుకునేవారు. కానీ పరీక్ష వచ్చిన తర్వాత శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆ శ్రద్ధ చూపించకపోవడం వల్ల, ఉదాహరణకి ఇంటర్మీడియట్ తీసుకుంటే నా జ్ఞాపకం నేను 50% మాత్రమే క్వశ్చన్ పేపర్ రాశాను. కానీ నేను పూర్తిగా చాలా త్వరగా రాసేసాను అనే ఒక అపోహతో బయటకు వచ్చేసాను. సో శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు. కానీ క్లాస్లో యాక్టివ్గా ఉండేవాడిని. క్లాస్ వర్క్లో టీచర్లు అడిగిన ప్రశ్నలకు లేచి సమాధానం చెప్పడం కానీ, చురుగ్గా వాళ్ళు అడిగిన వాటికి మాట్లాడటం కానీ, అలాగే ఇతర మిత్రులందరినీ కూడా ప్రేరేపించడం కానీ, వాటిల్లో చురుగ్గా ఉండేవాడిని. కానీ పరీక్షలు వచ్చేటప్పటికి ఎందుకో నేను అంత బాగా చేసేవాడిని కాదు. బొటాబొటిగా మార్కులు వచ్చేవి. సో నాన్నగారికి బహుశా నాన్నగారు ఒక్కసారి కూడా జీవితంలో నా మార్కులను చూసి ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి భావాన్ని వ్యక్తపరచలేదు. అంటే ఆయన ఆశాభంగం జరిగింది అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు చాలా నిబ్బరంగా ఉండేవారు. కానీ ఇది గ్రహించారు, వీడికి ఏకాగ్రత లోపిస్తోంది, చదువు మీద దృష్టి పెట్టట్లేదు అని అర్థమైంది. ఆయన అధ్యాపకులు ఆయన చేతుల ద్వారా కొన్ని వందల మందికి ఆయన విద్యాబుద్ధులు నేర్పించారు. అన్ని వర్గాల వారికి ఆయన అంటే చాలా మమకారం. ఆయన మరణానంతరం నేను చాలా మందిని చూశాను, కలిశాను. ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని కలిశాను. చాలా చాలా గొప్పగా నాన్నగారి గురించి చెప్పారు. ఒక విద్యార్థి అయితే మనకి ఇక్కడ ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్ సర్వీస్లో మన ఇక్కడ ఏపీగా హైదరాబాద్లో ఆయన ఆ రోజుల్లో ఏజీగా పనిచేశారు. నారాయణమూర్తి గారని. ఆయన కలిసినప్పుడు నారాయణమూర్తి గారు నాకు చెప్పారు, మీ నాన్నగారు నాకు ఎంతో సహాయం చేశారని. అలాగండి నాకు తెలియదని. అవునండి, నేను ఫీజు కట్టలేకపోయాను. ఆఖరి రోజు నాన్నగారేమో ఆ రోజు సెక్రటరేట్ ప్రిన్సిపల్గా ఉండేవారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, మాస్టర్ గారు నేను ఫీజు కట్టలేకపోతున్నాను, నాకు సమయం ఇస్తారా అని. అప్పుడు నాన్నగారు చెప్పారు, ఇబ్బంది లేదు నారాయణమూర్తి, నేను ఏర్పాటు చేస్తాను, తర్వాత నువ్వు కావాలంటే నాకు ఇచ్చేసి అని చెప్పి ఆ ఫీజు మొత్తాన్ని నాన్నగారు నారాయణమూర్తి గారికి సహాయం చేసినట్టుగా నారాయణమూర్తి గారు నాకు చెప్పారు. నాకు నారాయణమూర్తి గారికి బాగా పరిచయం, కానీ నారాయణమూర్తి గారికి మా పితృదేవతల గురించి తెలియదు.
మా నాన్నగారి పేరు అది ఇంత, నేను వారి పుత్రుడిని తెలియదు. ఉమ్, ఒకసారి పరిచయం అయిన తర్వాత శంకరన్ గారి దగ్గర ఆయన ఇప్పుడు వెంటనే, అయ్యో నాన్నగారా నాకు తెలియదు, మాస్టర్ గారు నాకు ఎంతో సహాయం చేశారని చెప్పారు. కాబట్టి ఈ రకంగా అనేక విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని చూసిన వారు. కాబట్టి వీడికి ఏకాగ్రత లేదు, వీడు చదువు మీద దృష్టి పెట్టట్లేదు అనే దృష్టితో ఆయన ఆలోచనతో నన్ను సత్యసాయి కాలేజీకి పంపించి అక్కడ చేర్పించారు. ఉమ్, సత్యసాయి కాలేజీలో చేరంగానే మొదటి సంవత్సరం BAలో, అంటే ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళానమ్మా. ఉమ్, ఫస్ట్ ఇయర్ BAలోనే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ రోజుల్లో బెంగళూరు యూనివర్సిటీలో ఒక 20 ఫస్ట్ క్లాసులు వస్తే నాకు ఒక ఫస్ట్ క్లాస్ అందులో వచ్చింది. మొత్తం యూనివర్సిటీ అంతా కూడా ఓవరాల్ యూనివర్సిటీలో నాదొక ఫస్ట్ క్లాస్ వచ్చింది. మా టీచర్స్ అందరూ కూడా చాలా పొంగిపోయారు. వైట్ఫీల్డ్ కాలేజ్ వాళ్ళు చాలా చాలా బాగా వచ్చాయా, నీకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత ఇంకా నాకు వెనక్కి తిరిగి చూసే అవసరం లేకపోయింది. సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, అలాగే MAలో కానీ అన్ని సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఆ గురువు యొక్క బాబా గారి అనుగ్రహం వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల తప్పకుండా నాకు ఆ విజయ పదంలోకి అడుగు పెట్టాను. కాబట్టి చదువులో ఆ మార్పు రావడానికి ఆ సత్యసాయి కాలేజు హాస్టల్లో ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న ఒక పరస్పర రకమైన ఒక గౌరవ భావం, టీచర్స్లో ఉన్న క్రమశిక్షణ, అలాగే అందరం కలిసి స్వామిని కొలిచిన విధానం, ఇవన్నీ కూడా మేళవించి మంచి ఏకాగ్రత రావడం, చదువుల మీద దృష్టి రావడం, అలాగే పొద్దున్నే లేచి కార్యక్రమాలన్నీ మొదలెట్టేవాళ్ళం, సూర్యోదయం కంటే ముందు లేచేవాళ్ళం. దానివల్ల కొంత నాలో ఏకాగ్రత పెరిగిందని నా నమ్మకం. సార్ ఇప్పుడు అన్నారు అమ్మగారు 6-7 ఆ మధ్యలో చదువుకున్నప్పటికీ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా ఎలా ఉండాలి ఏంటి అనేది పెంచారు అనేది. కానీ ఇప్పుడు ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే పిల్లల పెంపకం విషయంలో కావచ్చు, అదేవిధంగా సూర్యాస్తమయం ముందు లేవాలి అనేది ఇప్పుడు మనం అసలు సూర్యోదయం చూస్తున్నామా లేదా ఈ జనరేషన్లో అనేది మనకి సందేహాలు ఉన్నాయి. కొంతమంది ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప సూర్యోదయానికి ముందు లెగిచి వారి కాలు కుర్చీలు తీర్చుకొని నార్మల్ లైఫ్లోకి వచ్చే పరిస్థితులు మనకి కనిపించట్లేదు. అలాంటప్పుడు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మరి ఇప్పుడు ఈ యువతకు కావచ్చు, ఇప్పుడు కమింగ్ జనరేషన్ కావచ్చు, ఎలాంటి మార్పులు వచ్చాయంటారు గతంతో పోల్చుకుంటే మనకి? ఇదేనమ్మా, అంటే కేవలం వాళ్ళకి సామాన్యంగా పాత రోజుల్లో 9 గంటలు ఆల్ ఇండియా రేడియో న్యూస్ వస్తే, ఇంగ్లీష్ న్యూస్, మనం స్విచ్ ఆఫ్ అయిపోయేవాళ్ళం. 9-9:30 కల్లా అందరం ఇంట్లో పడుకునేవాళ్ళం. 10 అంటే చాలా చాలా ఆలస్యం. 10:30 అసలు క్వశ్చనే లేదు. కానీ ఇవాళ అలా ఉండటం లేదు. ఇవాళ 10 తర్వాత వాళ్ళకి ప్రపంచం మేలుకుంటుంది. వాళ్ళు 10, 12, 1 గంట దాకా కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, విహారయాత్రలు చేసేవాళ్ళు విహారం చేస్తున్నారు. వాళ్ళ అలవాట్లన్నీ ఆ విధంగా మారిపోతున్నాయి. ఆ రకంగా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని పొద్దున్నే లేవడం అన్నది వాళ్ళకి చాలా కష్టం అవుతున్నది. కాబట్టి మనకి ఇవాళ శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నది ఏంటంటే, సూర్యోదయ సమయంలో ఆ కిరణాలు కనుక మన శరీరం మీద పడితే మనకి దానివల్ల చాలా గొప్ప ఆరోగ్య లాభం ఉంటుందని చెప్తారు. విటమిన్ D ఆ సమయంలో ఎక్కువ ప్రసారం అవుతుంది, చాలా మంచిదని చెప్తారు. అంతేకాకుండా ప్రాతకాలంలో మనం ఏది చదువుతామో అది మనకి మస్తిష్కంలోకి పూర్తిగా చేరిపోయి మస్తిష్కం నుంచి ఇంకెప్పుడు చనిపోయేదాకా అది మర్చిపోవు అని చెప్తారు. కాబట్టి బాల్యావస్థ నుంచి కనుక వాళ్ళని పొద్దున్నే లేపగలిగి వారిని ఆ రకమైన దైనందిన జీవితానికి అలవాటు చేయగలిగితే ఇది చాలా చాలా బాగుంటుంది. కానీ ఇవాళ నేను చెప్తున్నట్టుగా చాలామందికి ఆలస్యంగా లేవడం అలవాటైపోయింది. ముందు తల్లిదండ్రులే ఆలస్యంగా లేస్తున్నారు, ఇంకా మరి పిల్లల్ని త్వరగా లేమంటే అది ఏమాత్రం సాధ్యం కాదు. కానీ నాకు కొంత అదృష్టం వల్ల, గురువుల యొక్క అనుగ్రహం వల్ల, ఉదాహరణకి రిటైర్మెంట్ అయిపోయినప్పటి నుంచి కూడా నేను సూర్యోదయం కంటే ముందే లేచిపోయి 4:30 కల్లా లేచిపోయి నా కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా పొద్దున్నే చేయవలసిన నా సంధ్యావందనం పూర్తి చేసుకుని పూజ ముగించుకుని 6:30 కల్లా నేను చేద్దాం అనుకుంటున్న మంచి పనులు, నా వరకు నాకు కావాల్సిన మంచి పనులు పూర్తి చేసుకుని దాని తర్వాత మిగతా పనులు చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. దానివల్ల నాకు చాలా చాలా మానసికంగా
ఆనందం వస్తుంది, మానసికంగా ఒక రకమైన బలం నాలో చేకూరుతున్నట్టుగా నాకు అనిపించింది. అలాగే మన ముఖాన్ని చూసినప్పుడు ఎవరికైనా మన ముఖంలో ఎక్కడ ఆందోళన కనిపించదు, మనలో ఒక రకమైన ప్రశాంతత రావడానికి కూడా మార్గం ఉంది అని నాకు అర్థం అవుతున్నది. కాబట్టి మనందరం కూడా, నేను మీ ద్వారా మీ శ్రోతలందరినీ కూడా కోరేది, దయచేసి ఒకటి ప్రయోగాత్మకంగా ఒక నెల రోజులు ఈ అలవాటుని మీరు ప్రారంభించండి. నెల రోజుల తర్వాత మీరు అలారం క్లాక్ పెట్టుకోకుండానే మీరు ఆటోమేటిక్గా లేచిపోతారు. మన శరీరంలోనే ఒక ఆటోమేటిక్ అలారం క్లాక్ ఉంది, మన బాడీ క్లాక్ అంటారు కదా. మనకి చూడండి, మధ్యాహ్నం భోజనం చేసే సమయం వచ్చేటప్పటికి ఆకలి వేస్తుంది, నిద్ర వచ్చే సమయానికి ఆవలింతలు వస్తాయి. మన బాడీ క్లాక్ మనకి ఎప్పుడు కూడా టైం చెప్తూనే ఉన్నది. ఆ విధంగానే లేచే పరిస్థితిని కూడా మనం అలవాటు చేసుకోగలిగితే, ఒక నెల రోజులు అలారం పెట్టుకుంటే నేను అనుకోవటం త్వరగా లేవడానికి వీలవుతుంది. ఒక నెల రోజులు పొద్దున్నే లేచి పుస్తకాలు చదవడం కానీ, మనకు నచ్చిన గ్రంథం కానీ, మన క్లాస్ పుస్తకాలు కావచ్చు, ఇతర గ్రంథాలు కావచ్చు, లేదా మంచి సంగీతం కావచ్చు, ప్రాతకాలంలో ఆ విధంగా మన మెదడుని కనుక మనం సాఫీ చేసుకోగలిగి మంచి వస్తువులతో నింపుకుంటే తప్పకుండా రోజంతా చాలా ఎనర్జీతో వ్యవహరించడానికి వీలవుతుంది. ఇవాళ మనం చూస్తే అనేక రుగ్మతలకి కారణం మానసిక పరిస్థితి కదమ్మా. ఇవాళ వచ్చే అనేక ఇబ్బందులకి కారణం మానసిక స్థితి. మానసికంగా ఎప్పుడైతే మనం కృంగిపోతామో, పరిస్థితులకి మనం లోనైపోతామో, మనకి ఇతర జబ్బులు కూడా మనలో ప్రవేశించే గొప్ప అవకాశం ఉంది. బ్లడ్ ప్రెషర్ కావచ్చు, షుగర్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అలాగే మనకున్న కిడ్నీ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మానసికంగా మనం ఏ విధంగా ఉన్నాము అన్నది వాళ్ళు అనేక మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అందుకే మనకు తెలుసు, లాఫింగ్ క్లబ్ అని చెప్పి చాలా చోట్ల ప్రవేశం అయింది. వాళ్ళందరూ కూడా పొద్దున్నే పార్కుల్లోకి వెళ్ళి గట్టిగా బిగ్గరగా నవ్వుతూ ఉంటారు. సో మన మనస్సుని కుదుటపరచడానికి, బలపరచడానికి ప్రాతకాలంలో ఇలాంటి ప్రక్రియలు ఏమైనా మనం చేపట్టగలిగితే, యోగం గురించి కానీ, యోగా చేయడం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లేదా ధ్యానం చేయడం కానీ, మనం నమ్ముకున్న భగవంతుడి యొక్క స్తోత్రాలు చదవడం వల్ల కానీ చేస్తే మానసికంగా బలం వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు కానీ, ఒడిదుడుగులు ఏమైనా భార్యాభర్తల మధ్యన వచ్చిన, తండ్రి కొడుకు మధ్య వచ్చిన, కూతురు తల్లి కూతురు అత్తగారి మధ్యన వచ్చిన, అది పెద్దదిగా మారిపోయి దానివల్ల పెద్ద పెద్ద అవాంతరాలు బయలుదేరి కుటుంబ వ్యవస్థని ఈరోజు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మానసిక మార్పు, మానసిక బలం అవసరమని నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఆ విధంగా నాకు పెద్దలు చెప్పిన, గురువులు చెప్పిన విషయాన్ని అదృష్టవశాత్తు ఆచరించగలగడం వల్ల నాకు అది వాళ్ళ అలవాటు కింద మారిపోయింది. రాత్రి కొన్నిసార్లు ఏదైనా ఒక పెళ్లికో లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి ఆలస్యంగా వచ్చి పడుకున్నా కూడా, ఒకవేళ 4:30కి లేవకపోయినా 5ంటికి లేచే ఒక సౌలత శరీరం కల్పిస్తున్నది. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో ఒక అరగంట సేపు కునుకుబాట్లు తీసినా కూడా పొద్దున్న అయితే లేవడానికి ఇబ్బంది కలగట్లేదు. కాబట్టి మీ శ్రోతలందరినీ కూడా ఇదొక గొప్ప ప్రక్రియలాగా చేస్తే బాగుంటుందని మీ ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చక్కటి విషయాలు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, మీ కెరీర్ వైజ్ కావచ్చు, మా ప్రేక్షకులకి మంచి సలహాలు, సూచనలు, చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, ఇదే ఈనాటి ఆధ్యాత్మిక సౌరవం. కీప్ వాచింగ్ CVR Home.